అయితే ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. అధికార పార్టీలో కొట్లాడైనా సరే నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ పాయల్ శంకర్ ఇచ్చిన హామీలేంటి, ఎంతవరకు అవి అమలుకి నోచుకున్నాయి? లెట్స్ వాచ్. పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది దాటినా ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం, సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తానని చెప్పినా కూడా ఆయా పనుల విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్వయంగా మోదీ ఇచ్చిన హామీలనే విస్మరించారని మిగతా పార్టీల నాయకులు ఫైర్ అవుతున్నారు. తర్నం బ్రిడ్జి పనులు, తాంసీ బస్టాండ్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభించకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని, ప్రజల కోసం పనిచేస్తారని అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పాయల్ తీరు మాత్రం మరోలా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 4 ఏళ్లలో అయినా నిధులు తీసుకొచ్చినా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే గతంలో 3 పర్యాయాలు ఎదుర్కొన్న పరిస్థితి మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి రానున్న 4 ఏళ్లలో అయినా పాయల్ శంకర్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఏ మేర ప్రజలకు అండగా నిలుస్తారో, అభివృద్ధి పనులపై ఫోకస్ పెడతారో చూద్దాం.